హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్పాలనుకునేటటువంటి టాపిక్ ఎనీ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ఏ జాబ్స్కి అర్హులు. అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా కావచ్చు, తెలంగాణ స్టేట్ అయినా కావచ్చు. ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. స్పెషల్లీ కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకునేటటువంటి అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఇటువంటి వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు చెప్పాలి అనుకునేటటువంటి కంటెంట్ మీకు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఎనీ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు. ఎనీ డిగ్రీ అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అని అర్థం. వీరికి సంబంధించి మనకు టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. యూనిఫామ్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్. యూనిఫామ్ జాబ్, వైట్ కలర్ జాబ్స్. సో టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఈ వైట్ కలర్ జాబ్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. మొదటిది ఎనీ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్. రెండవది కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి జాబ్స్. మోస్ట్ వైట్ కలర్ జాబ్స్లో 90% ఎనీ డిగ్రీ చదివిన క్యాండిడేట్లకు సంబంధించినటువంటి జాబ్సే ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ వైట్ కలర్ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫర్ ఎనీ డిగ్రీ చదివిన అభ్యర్థులు. మనకు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది ఉంటుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్కి అయితే ఏపీపీఎస్సి, తెలంగాణకి అయితే టీజీపీఎస్సి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వీరు కొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని జాబ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అదర్ జాబ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అదర్ జాబ్స్. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ని ఏపీపీఎస్సీ వాళ్ళు కావచ్చు, టీజీపీఎస్సీ వాళ్ళు కావచ్చు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్లో మనకు ఎనీ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు వేటికి అర్హులు అనేది ఒకసారి చూద్దాం. మనకు మోస్ట్ పాపులర్ జాబ్స్, మీరు ఎప్పుడు కామన్గా వినేటటువంటి జాబ్స్ ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని కేటగిరీలో వస్తాయి. చూడండి, మన సపరేట్ గ్రూప్ 1 ఇవి, గ్రూప్ 2 ఇవి, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్గా ఉంటాయి ఇవన్నీ కూడా. మనకు మొట్టమొదటిది మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ కమిషనర్ గ్రూప్ 1లో అయితే కనుక మున్సిపల్ కమిషనర్
గ్రేడ్ 1 ఉంటుంది. గ్రూప్ 2లో అయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉంటుంది. రెండవది తహసీల్దార్ ఎంఆర్ఓ. రెండవది తహసీల్దార్. గ్రూప్ 1లో అయితే తహసీల్దార్ ఉంటుంది. గ్రూప్ 2లో అయితే డిప్యూటీ తహసీల్దార్ ఉంటుంది. అదేవిధంగా రిజిస్టర్. గ్రూప్ 2లో అయితే సబ్ రిజిస్టర్. గ్రూప్ 1లో సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. గ్రూప్ 2లో అయితే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రిజిస్టర్, సబ్ రిజిస్టర్, సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఇంకా కొన్ని వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే వెల్ఫేర్ ఆఫీసర్స్. సో దాంట్లో వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సో ఈ విధంగా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, లేబర్ ఆఫీసర్, రిజిస్ట్రార్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్. గ్రూప్ 2కి వచ్చే లోపల సెకండ్ డిప్యూటీ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, అట్లా చెప్తారు. డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టర్, అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇటువన్నీ కూడా ఇటువంటి కేటగిరీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్. పంచాయతీ కార్యదర్శి, విలేజ్ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి. సో ఇటువంటి జాబ్స్ అన్నిటికి కూడా అర్హత కామన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, జనరల్ డిగ్రీ. మళ్ళీ చెప్తున్నా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. ఇటువంటి జాబ్స్ అన్నింటికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మోస్ట్ ఆఫ్ ఆల్ 90% జాబ్స్కి కామన్ డిగ్రీనే ఉంటుంది, ఎనీ డిగ్రీనే ఉంటుంది. ఓన్లీ 10%కు మాత్రమే స్పెషల్ క్వాలిఫికేషన్స్ కావాలి. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఈరోజు టాపిక్ ఓన్లీ ఎనీ డిగ్రీ. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటారు. ఏమంటారు? నేను ఇప్పుడు మీకు ఏమేమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వీటన్నిటిని కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, సిటిఓ, ఏసీటీఓ కావచ్చు, వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కావచ్చు, డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. అట్ ద సేమ్ టైం ఎనీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉంటాయి. అవి మెయిన్గా మనకు ఎక్కువ ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేటటువంటి ఎక్కువగా మనకు ఈ యొక్క క్యాపిటల్ సెక్రటరేట్, రాజధానిలో ఉన్నటువంటి సచివాలయం, తెలంగాణకి అయితే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి అయితే అమరావతి, అక్కడ ఉన్నటువంటి సచివాలయం, స్టేట్ క్యాపిటల్ సెక్రటరేట్ ఉంటుంది. అక్కడ మోస్ట్గా ఇటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేటటువంటివి ఉంటాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏ విధంగా చాలా కేటగిరీస్ ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కంటే కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చాలా కేటగిరీస్ ఉంటాయి. వాటిని మనం 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. 2 రకాలు చాలా కేటగిరీ ఉంటాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్. ఇంకా సెక్షన్ ఆఫీసర్ అంటే అనేక సెక్షన్స్, రకరకాల సెక్షన్స్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ అంటున్నాం. సో వివిధ శాఖలలో జూనియర్ అసిస్టెంట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే వివిధ సెక్షన్లలో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. వైట్ కాలర్ జాబ్స్ ఫర్ ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్. 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ జాబ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్. ఎగ్జిక్యూటివ్ జాబ్స్లో నేను చెప్పిన మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ, ఇంకా డిప్యూటీ తహసీల్దార్, ఈ కేటగిరీ చెప్పాను చూడండి, వాళ్ళందరూ వస్తారు. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి వచ్చేటప్పటికి ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, ఈ కేటగిరీ వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఫిలప్ చేయబడేటటువంటి జాబ్స్. ఇక రెండవది, వీటిలోనే మళ్ళీ కొన్ని మళ్ళీ లాస్ట్ చెప్తానండి. రెండవది యూనిఫామ్ జాబ్స్ అంటున్నాం. యూనిఫామ్ జాబ్స్ అంటే కన్నా మనకు పోలీస్, సింపుల్గా కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సింపుల్ పోలీస్. ఈ పోలీస్ శాఖని అంటే ఈ యూనిఫామ్ జాబ్స్ అన్నారు. ఈ యూనిఫామ్ జాబ్స్ని మనము 5 కేటగిరీలుగా, బేసిక్స్ చెప్తున్నాను చూడండి. నేను బేసిక్స్, కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి బేసిక్స్ చెప్తున్నాను. సార్ ఇంకా దీనికంటే ఉంటాయి సార్ అంటే కన్నా నేను మరీ డెప్త్కి వెళ్ళడం లేదు. ఫస్ట్ మనకు కావాల్సింది, నేను ఎప్పుడైనా ఏదైనా కానీ మనకు ఫస్ట్ దాని యొక్క అవుట్లైన్ తెలియాలి. మనము ఒక కొలనులో దూకేటప్పుడు ఫస్ట్ మనకు దాని యొక్క లోతు అనేది మినిమం, లోతు ఎంత లోతు ఉంది, ఎక్కువ లోతు ఉందా, తక్కువ లోతు ఉందా, మినిమం తెలియాలి. దాని తర్వాత నేను అందులో ఈదగలనో లేదో అభ్యర్థి డిసైడ్ అవుతాడు. అందుకని లోతు తెలియకుండా టక్కున దూకేసామంటే ఈతరానోడు మునిగిపోతాడు. అప్పుడప్పుడే కొత్తగా ఈత నేర్చుకునేటటువంటి వాడు ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, బతికి బయటపడవచ్చు, లేకుంటే కన్నా. సో కాబట్టి నేను ఇక్కడ మెయిన్గా కొత్తగా ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని బేసిక్ కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. సో మన యూనిఫామ్ జాబ్స్ని మనం తీసుకున్నట్లయితే కన్నా ఈ పోలీస్ శాఖ, సివిల్ పోలీస్ అనొచ్చు. రెండవది సివిల్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు 2 కేటగిరీలు వస్తాయి మొదటి దాంట్లో. రెండవది ఫైర్ డిపార్ట్మెంట్, మూడవది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నాలుగవది జైల్ డిపార్ట్మెంట్, ఐదవది స్పెషల్ బెటాలియన్. దాంట్లో రకరకాలు ఉన్నాయి, స్పెషల్ బెటాలియన్ రకరకాలు ఉన్నాయి. సో సివిల్ అండ్ ట్రాఫిక్, ఫైర్, ఫారెస్ట్, జైల్, స్పెషల్ బెటాలియన్. మనం ఈ సివిల్ అండ్ ట్రాఫిక్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎనీ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునేటటువంటి జాబ్స్. అయితే ఇక్కడ మాత్రం వీటన్నిటికీ కూడా ఈ యూనిఫామ్ జాబ్స్కి నేను పైన వైట్ కలర్ జాబ్ చెప్పినా కదా, వైట్ కలర్ జాబ్స్కి ఎనీ డిగ్రీ చదివిన ఏ అభ్యర్థి అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యూనిఫామ్ జాబ్స్లో మాత్రం ఎనీ డిగ్రీ చదివిన ఏ అభ్యర్థి అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. హైట్ ఉండాలా, హైట్ కంపల్సరీ ఉండాలి. యూనిఫామ్ జాబ్స్కి హైట్ ఉండాలి. ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏముంటుంది? ఏజ్ లిమిట్ ఉంటుంది. అదే వైట్ కలర్ జాబ్స్కి అయితే కన్నా ప్రజెంట్ 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు.
కొన్ని కేటగిరీస్కి 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు వెసులుబాటు ఉంటుంది వైట్ కలర్ జాబ్స్కి అయితే కనుక. కానీ యూనిఫామ్ జాబ్స్కి అలా కాదు. ఇక్కడ హైట్, చెస్ట్ ఇవన్నీ ఉండాలి, అంటే ఫిజిక్గా ఉండాలి. రెండవది ఏజ్ లిమిట్ ఉంటుంది. రకరకాల కేటగిరీలను బట్టి కొన్ని జాబ్స్కి 25 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని జాబ్స్కి 28 ఇయర్స్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ బట్టి 30-32 వరకు ఉన్నాయి. అంటే ఏజ్ లిమిట్ ఉంటుంది. రాసుకుంటూ వెళ్ళిపోతాం 40-42 ఇయర్స్కి వైట్ కలర్ జాబ్ మాదిరి అంటే కుదరదు. యూనిఫామ్ జాబ్స్ మాత్రం ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందుకే కొన్ని షరతులు ఎనీ డిగ్రీనే కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి ఇక్కడ యూనిఫామ్ జాబ్స్కి. ఫిజికల్ ఫిట్నెస్, హైట్, వెయిట్, చెస్ట్, బాడీ ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఉండాలి. రెండవది ఏజ్ లిమిట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి కొన్ని షరతులనే వర్తిస్తాయి. ఉన్నాము మేము సూటబుల్, ఎనీ డిగ్రీ చదివాము అని అంటే కదా. సో ఫస్ట్ 5 కేటగిరీస్లో ఫస్ట్ది సివిల్ అండ్ ట్రాఫిక్. సివిల్ అండ్ ట్రాఫిక్లో మనం ఎనీ డిగ్రీ క్యాండిడేట్ చెప్తున్నాం. ఎనీ డిగ్రీ క్యాండిడేట్కి కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు, ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగము, ఎస్ఐ ఉద్యోగము మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్, పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు. కానీ డిఎస్పి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పి మాత్రం మనకు గ్రూప్ 1 ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మీకు ఎవరు నిర్వహించినా కానీ, ఏ బోర్డు నిర్వహించినా కానీ, ఎనీ డిగ్రీ వాళ్ళు, టుడే టాపిక్ ఏంది, ఎనీ డిగ్రీ వాళ్ళు ఏ సబ్జెక్టులు, ఏ రిక్రూట్మెంట్కి, ఏ జాబ్స్కి అర్హులు. ఏ పోటీ నిర్వహించని, నీకు అర్హత ఉంది అప్లై చేసి, నిర్వహించే బోర్డు కాదు నీకు కావాల్సింది. నువ్వు దానికి సూటబుల్ క్యాండిడేట్ అయితే కనుక నువ్వు ప్రిపేర్ కావచ్చు. అది టుడే కాన్సెప్ట్. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పి. ఫైర్ దగ్గరికి వచ్చేటప్పటికి కానిస్టేబుల్, అక్కడ మనం ఫైర్మెన్ అంటారు, ఫైర్మెన్. అదేవిధంగా స్టేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఇటువంటి జాబ్స్ ఉంటాయి. ఎనీ డిగ్రీ బట్ కండిషన్స్ అప్లై. ఫారెస్ట్లో బీట్ కానిస్టేబుల్, బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇటువంటి జాబ్స్. జైల్స్లో సేమ్ కానిస్టేబుల్, జైలర్, జైల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ జైల్స్ సంబంధించిన హెడ్, ఇటువంటి జాబ్స్ అనేవి ఉంటాయి. ఇంకా స్పెషల్ బెటాలియన్లో కానిస్టేబుల్ రేంజ్ నుంచి మనకు డిఎస్పి రేంజ్ వరకు మనకు ఉంటాయి. సింపుల్గా అంటే మనం సింపుల్గా చెప్పాలంటే కన్నా 5 యూనిఫామ్ జాబ్స్లో కూడా పేర్లు వేరైనా కానీ కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పి ఈ రేంజ్, ఈ 3 కేటగిరీ రేంజ్లు, ఈ 5 దానిలో డిఫరెంట్ పేర్లతో పిలవచ్చు. నువ్వు ఇక్కడ కానిస్టేబుల్ అనొచ్చు, అక్కడ ఫైర్మెన్ అనొచ్చు, ఇక్కడ వార్డర్ అనొచ్చు, అక్కడ బీట్ కానిస్టేబుల్ అనొచ్చు, కానిస్టేబుల్ రేంజ్. ఇక్కడ ఎస్ఐ అనొచ్చు, అక్కడ స్టేషన్ ఆఫీసర్ అనొచ్చు. స్టేషన్ ఆఫీసర్ అంటే సిఐ రేంజ్, ఎస్ఐ నుంచే మనకు వచ్చేది. స్టేషన్ ఆఫీసర్ అనొచ్చు, అక్కడ బీట్ ఆఫీసర్ అనొచ్చు, రకరకాల పేర్లు. కానీ సింపుల్ ఇదే కేటగిరీ. సింపుల్ చెప్పాలంటే కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పి ఈ రేంజ్, ఇవి యూనిఫామ్ జాబ్స్. సో నేను ఈరోజు మీకు చెప్పినటువంటి వైట్ కాలర్ జాబ్స్ అండ్ యూనిఫామ్ జాబ్స్, ఈరోజు మీకు ఏమైతే చెప్పానో వీటన్నిటికీ కూడా అర్హత కామన్ డిగ్రీనే, ఎనీ బ్యాచిలర్ డిగ్రీనే. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అభ్యర్థులు తెలుసుకోవాల్సింది ఏ జాబ్స్కి అర్హత అనేటటువంటిది మరొకసారి నా వీడియోని బాగా పరిశీలించినట్లయితే
ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే మీకే అర్థమైపోతుంది. ఏ బోర్డే నిర్వహించని, నీకు బోర్డుతో సంబంధం లేదు, నువ్వు ఆ ఎగ్జామ్కి లేదా ఆ కేటగిరీ పోస్ట్కి నువ్వు సూటబులా కాదనేది మాత్రమే ఇక్కడ టాపిక్. ఏ బోర్డే నిర్వహించని, నువ్వు సూటబుల్ అప్లై చేసే, గట్టిగా ట్రై చేసే, 100% విజయం సాధిస్తాం. సిన్సియర్గా ట్రై చేయి, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. సో ఇవి ఈరోజు టాపిక్స్. నేను వైట్ కలర్ జాబ్స్లో కొన్ని స్పెషల్ కేటగిరీ, అంటే కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పాను. 10% అలా ఉంటాయి అని చెప్పేసి. కొన్ని అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి, అదర్ జాబ్స్లో కూడా కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో వాటి గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ టుడే వీడియో ఏంటి, ఎనీ డిగ్రీ అభ్యర్థి వేటికి అర్హుడు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో చూశారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని ఇంకొకసారి ఇటువంటి మోటివేటివ్, మీకు యూస్ఫుల్ వీడియోస్ చేయాలి అని అంటే కనుక నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.